జమ్మూ కాశ్మీర్ పుల్వామా దాడిని రిపీట్ చేసేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రని నిఘా వర్గాలు పసిగట్టాయి. ఉగ్రవాదుల కోసం ఏకకాలంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి భద్రతా బలగాలు. జమ్మూ కాశ్మీర్లో భారీ మారణ హోమానికి ఉగ్రవాదులు స్కెచ్ గీశారు. జమ్మూ కాశ్మీర్ లో భారీ మారణ హోమానికి ఉగ్రవాదులు స్కెచ్ వేశారు. భారత్ లోకి చొరబడేందుకు జైషే మహమ్మద్ గ్రూపులు వరుసగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఫార్వర్డ్ లాంచ్ ప్యాడ్లకి 2 జైషే మహమ్మద్ గ్రూపులు చేరుకున్నట్టుగా గుర్తించారు. భారత్ పాక్ సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులు తిష్ట వేసినట్టుగా గుర్తించారు. కథువా సాంబా సెక్టర్ల మీదుగా ఈ చొరబాట్లకి వీళ్లు ప్లాన్ చేసినట్టుగా గుర్తించారు. ఫిబ్రవరి 14తో పుల్వామా దాడికి 7 ఏళ్లు పూర్తవుతోంది. మళ్లీ అదే సమయంలో భారీ విధ్వంసాలకి జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. నిఘా వర్గాలు దీన్ని ముందే పసిగట్టాయి. రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు కూడా. ఇక ఉగ్రవాద సానుభూతి పనులపై ప్రత్యేక నిఘా పెట్టాయి బలగాలు. ఈ ఉగ్రవాదుల చొరబాటుతో భారత్ పాక్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. టెర్రర్ కేంద్రాలపై గురిపెట్టాయి మన భద్రతా బలగాలు. ఈ టెర్రరిస్టుల ఏరువేతకి ఆపరేషన్ ట్రాషీ 1 ని వేగవంతం చేశారు. గత 5 రోజులుగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో 3 జైషే ఉగ్రవాదులు చొరబడ్డట్టుగా తెలుస్తోంది. ఇంకా చాలా మంది ఉగ్రవాదులు చొరబడ్డట్టుగా అనుమానిస్తున్నారు. భారత్ లో చొరబడేందుకు జైషే మహమ్మద్ గ్రూపులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఫార్వర్డ్ లాంచ్ ప్యాడ్లకి 2 జైషే మహమ్మద్ గ్రూపులు చేరుకున్నట్టుగా గుర్తించారు. భారత్ పాక్ సరిహద్దుల్లోని ఈ ఉగ్రవాదులు మొత్తం కూడా తిష్టవేశారు. జైషే ఉగ్రవాదులకి కిష్ట్వార్ ఒక హాట్ స్పాట్ గా ఉన్నట్టు గుర్తించారు. అందుకే ఇదే ప్రాంతంలో అణువణువు గాలుస్తున్నారు. కిష్ట్వార్ జిల్లా డోల్గాం ప్రాంతంలో భద్రతా దళాల గాలింపు కొనసాగుతోంది. ఆర్మీతో పాటు సిఆర్పీఎఫ్, బిఎస్ఎఫ్ బలగాలు కూడా మోహరించాయి. కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో 3 వారాలుగా కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. ఆ నక్కి ఉన్న 4 జైషే మహమ్మద్ ఉగ్రవాదుల కోసం కూంబింగ్ ముమ్మరం చేశాయి బలగాలు.